అందరికీ నమస్కారం. చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఏమేం పంటలు సాగు చేయాలన్నా అని అంటున్నారు. పంటలు అనేది భూమిని బట్టి ఉంటాయన్న. నల్లరేగడి భూములు సాగు చేసేటోళ్ళు ప్రధానంగా పత్తి, మిరప, జొన్న, మొక్కజొన్న, అరటి, జామ, కూరగాయలు, నీళ్లుంటే ఒరిగిన వేసుకోవచ్చు అన్న. ఎర్ర నేలలు సాగు చేసేటోళ్ళు పత్తి, మిరప, మినుము, మిర్చి, పెసర, కంది ఇట్లా కూరగాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు అన్న. ఎర్ర నేలలు, నల్ల నేలలు మంచి అనుగుణంగా ఉంటాయి ఏ పంట పెట్టుకోవాలన్నా. సౌడు నేలలు అంతగానో ఉండవు. దాంట్లో కమర్షియల్ పర్పస్లో ఏదైనా అనుబంధ రంగాలు, కోళ్ల ఫాములు కానీ డైరీ ఫాములు కానీ వేసుకొని వేరే నుంచి గడ్డి పండించుకొని వేసుకుంటే బెటర్ ఉంటుంది చౌడు నేలలల్లా. ఈ పంటలు సెట్ కావచ్చు చౌడు నేలలల్లా. నిత్యావసరాలు ఏ అయినా సరే అన్న, పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం ఇవన్నిటికి సంబంధించినవి మనం పండించుకోవచ్చు. పూలు అంటే కనకాంబరం, మల్లె, బంతి, చామంతి ఇవి పండించుకోవచ్చు రైతు. కూరగాయలు అంటే మీకు తెలిసి ఎన్నో రకాలు ఉంటాయి. మళ్ళీ పోతే మాంసం అంటే నాటుకోళ్ల ఫామ్ కానీ, పొట్టేళ్ల ఫాములు కానీ, పోతే బ్రాయిలర్ షెడ్లు కానీ వేసుకొని పెంచుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలు ఎయ్యి పెట్టినా కొంచెం ఖర్చుతోడు కూడుకుంటాయి కానీ మంచి లాభాల బాటలు నడవచ్చు.